అనేది పై నాయకత్వానికి ఏమీ పట్టదు. కింది స్థాయి వాళ్ళు కొట్టుకున్నా చంపుకున్నా వాళ్ళేం పట్టించుకోరు. ఇప్పుడు కింది స్థాయి వాళ్ళు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ మీకు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా సరే వ్యూహం లేకపోతే రాజకీయ వ్యవహారాలు అన్ని నేను నిర్ణయిస్తాను, దానికి అనుగుణంగా మీరు వ్యవహరించాల్సిందే అనేటువంటిది. అది నాయకత్వంలో ఖచ్చితమైనటువంటి విషయమే. అందుకు అనుగుణంగానే వాళ్ళ సైనికులు కింద వాళ్ళు ఎంత మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు అనుకోండి, వాళ్ళందరూ ఆగిపోయేటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో అయితే మాత్రం కొంత ఆ విధంగా ఉండకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే పైకి నాయకత్వం ఒక మాట చెప్పుద్ది, కింద ఇంకొక విధంగా డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు నారా లోకేష్ విషయంలోనే మీరు డిప్యూటీ సీఎం కావాలని అడగండి అని వాళ్ళ నాయకత్వం ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇందుకు వచ్చేసరికల్లా మీరు మాట్లాడొద్దని వాళ్ళే చెప్తారు. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయం. ఈ రెండు జనసేన తెలుగుదేశం మధ్య ఉండేటువంటి ఈ గొడవ అనేటువంటిది ఇది ఫ్రెండ్లీగా జరిగేటువంటి గొడవ కింద చూడాలి తప్ప దీన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకేదో ఉంది కూటమి వాళ్ళు విడిపోతున్నారు అది ఇదని వాళ్ళు ఆనందపడితే వాళ్ళకే వాళ్ళు విడిపోవడం సరే, వీళ్ళు ఉండాలి కదా ముందర. ఇప్పుడు అదే పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చిన అబ్జర్వేషన్ ఏంటంటే రేపు ఉగాది లోపల లేదా ఢిల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి అనుబంధ సభ్యులుగా మారే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా ఇండికేషన్. అదేదో జగన్మోహన్ రెడ్డి చెప్పే చేస్తుంది. వాసుదేవన్ గారు ఆ 10 మందికి సంబంధించినటువంటి వాళ్ళు పోయినా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది పోయేది ఏం లేదండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 151 నుంచి 175కి వెళ్ళాలనుకున్నది. 151లో మధ్యలో 5/11 మిగిలినటువంటి ఘోరమైనటువంటి ఓటమిది. బహుశా ఇంకొక 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానని చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిగా ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండొచ్చు ఆయన వయసు రీత్యా. మరి ఇంత ఘోరమైనటువంటి ఓటమి భవిష్యత్తులో ఎప్పుడు రాదు. అసలు ఈ 10 మంది ఉంటే అంతా పోతే అంటే వాళ్ళకి నాకు అర్థం కాదు, ఏమీ కాదు. కానీ ఈ 10 మందిని బీజేపీయో తెలుగుదేశమో తీసుకొని అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సింపతి తీసుకురావడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఎవరు వాళ్ళని తీసుకున్నా సరే అది ఆ పార్టీకే నష్టం తప్ప రవికిరణ్ గారు అంటే వాళ్ళు ఏదో వచ్చి బీజేపీలో చేరిపోతారని కాదు, కానీ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీని పూర్తిగా అక్కడి నుంచి అదృశ్యం చేసే కార్యక్రమం అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దీని అయితే వేరే నెగిటివ్ కోణంలో నేను చెప్పట్లా. వాళ్ళ మీ పార్టీ విస్తరణలో భాగంగా అలాగే వ్యూహాల్లో భాగంగా ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెంట్ కంటెండర్గా 2029కో లేకపోతే జమిలీ వస్తే 2027 లేదా 28లోనో ఎదగాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ఉండకూడదు. ఇప్పుడు బలహీనంగా ఉన్నది ఎవరు? బలహీనంగా ఉన్న దాని మీద దెబ్బ పడుతుంది. సో వాళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక వాళ్ళు పార్టీని విడిచిపెట్టి స్వతంత్ర సభ్యులుగా ఉంటారు, అనుబంధంగా కొనసాగుతారు. ఇట్లాంటి ఎత్తుగడ ఏదో బీజేపీ చేస్తోంది. ఆ ఎత్తుగడ మొదలు విజయసాయిరెడ్డి గారితో మొదలైంది. ఇంకొక 2 ఎంపీలు ఏమంటారు? రవికిరణ్ వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే అండి. ఓకే వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా ఇప్పుడు ఈ రోజు మీరు ఇందాక దాడుల గురించి ప్రస్తావించారు. సో